నమస్తే అందరికీ. హైదరాబాద్ టెంపుల్స్ ఎపిసోడ్ 6. క్యాన్సర్‌కి స్పెషల్ హాస్పిటల్స్ అని వింటూ ఉన్నాం. కానీ క్యాన్సర్‌కి స్పెషల్ టెంపుల్. ఇప్పుడు మనం వెళ్తున్న గుడి 200 సంవత్సరాల క్రితం ఉన్న గుడి. 1880స్‌లో గుడి. ఇక్కడ అభిషేకం చేసిన నీళ్లు తాగితే క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా పోతున్నాయని నమ్ముతున్నారు. ఈ గుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారుగా సాలార్జంగ్ మ్యూజియం. ఇంకా ముందుకు స్ట్రైట్‌గా వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్ తీసుకోకుండా మనం స్ట్రైట్‌గా వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్తే చార్మినార్ వస్తుంది. స్ట్రైట్ తీసుకొని వెళ్తుంటే రైట్ సైడ్ కనిపిస్తుంది కదా హైకోర్ట్. ఇప్పుడు తెలంగాణకు మాత్రమే హైకోర్ట్. 24 వరకు ఉమ్మడి హైకోర్ట్. ఆంధ్ర అండ్ తెలంగాణ హైకోర్ట్. పూల్ దర్వాజా పురాణా పూర్ లెఫ్ట్ హ్యాండ్ కదా లెఫ్ట్ మహారాణా ప్రతాప్ శివాజీ. ఒక డిఫరెంట్ హైదరాబాద్ చూసినట్టు అనిపిస్తుంది నీకు. చాలా ఇవన్నీ పాత బిల్డింగ్స్. ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద నుంచి రైట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. కిషన్ బాగ్. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. రోడ్స్ అన్నీ చాలా చిన్నగా ఉన్నాయి. మళ్ళీ రైట్ తీసుకున్నాం. ఇక్కడ స్ట్రైట్‌గా వెళ్తే మనకు కనిపిస్తుంది కదా బోర్డు, అది మనం వెళ్తున్న గుడి కాశీ బుక్క. గుడి బయటనే అన్ని కొబ్బరికాయలు, అభిషేకానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. కాశీ అంటే శివుడు, బుక్క అంటే వాటర్, అందుకే కాశీ బుక్క. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ చెట్టు ముందున బలిపీఠం కనిపిస్తుంది. అక్కడే కొబ్బరికాయలు కొడతారు. అక్కడ కొబ్బరికాయలు కొట్టడం వల్ల కొట్టిన కొబ్బరికాయ కూడా ఒకటి అక్కడే పెడతారు. మన పెద్దలకి నైవేద్యం పెట్టినట్టు లెక్కగా భావిస్తారు. అక్కడే పక్కన లెఫ్ట్ సైడ్న వీరభద్రుడు, శివుడు, అమ్మవారు, నాగేంద్ర స్వామి అందరూ ఉంటారు. ఇంకా మీకు పక్కన కనిపిస్తూ ఉంది కదా శివ పంచాక్షరి స్తోత్రం కూడా ఇక్కడ బోర్డ్స్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఇటు లెఫ్ట్ నుంచి స్టెప్స్ ఎక్కి మనం పైకి కూడా వెళ్తే గుడి శిఖరం కనిపిస్తుంది. ఈ వీరభద్రుడు కనిపిస్తున్న దగ్గర స్ట్రైట్‌గా లోపలికి గుడికి ఎంటర్ అవ్వచ్చు. లేదా ఈ స్టెప్స్ కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ స్టెప్స్‌లో నుంచి కూడా అటు లోపల నుంచి మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఈ లెఫ్ట్ సైడ్‌న స్టెప్స్ నుంచి మనం లోపలికి ఎక్కి ఇప్పుడు గుడి శిఖరం దగ్గర చూద్దాము. కనిపిస్తుంది ఇదే మనకి గుడి శిఖరం. ఇక్కడ నాగబంధన్ వేసి కూడా ఉంటుంది. ఈ ప్లేస్ మొత్తం కార్తీక మాసంలో, శ్రావణ మాసం స్పెషల్ అకేషన్స్ ప్రతిసారి ఎవ్రీ మండే అన్నదానం జరుగుతుంది ఇక్కడ. ఈ కనిపిస్తున్న డోర్ ఎంట్రన్స్ నుంచి ఇంకొకటి మొత్తం 2 ఎంట్రీస్ ఉంటాయి. కనిపిస్తుంది కదా ఇక్కడ బోర్డు కూడా అన్నపూర్ణాదేవి. అన్నదానం జరిగే ప్లేస్. 1:00 నుంచి అన్నదానం స్టార్ట్ అవుతుంది. కార్తీక మాసం మండేస్ కూడా ఉపవాసం ఉన్న వాళ్ళు ఇక్కడే భోజనం చేసి వెళ్తారు. ఈవినింగ్ వరకు భోజనం నడుస్తూనే ఉంటుంది. మనం ఏమన్నా గుడికి ఫండ్ ఇద్దాం అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న స్కానర్ నుంచి మనం ఫండ్ సెండ్ చేయొచ్చు. గుడి టైమింగ్స్ వచ్చేసరికి మండే మార్నింగ్ 6:00 to 1, ఈవినింగ్ 4 to 8:30, డైలీ 6 to 12, 5 to 8. గ్రిల్ రైట్ సైడ్ నుంచి దర్శనానికి వెళ్తున్నాం. ఎక్కడైనా మనం దర్శనం టెంపుల్ ఎంటర్ అయిన వెంటనే మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ కింద ఉంటుంది. ఇట్లా స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి దర్శనానికి. కూర్చొని కనిపిస్తున్నారు కదా, అట్లాగా ప్రతి ఒక్కరితో అభిషేకం చేయిస్తారు. నందికి ఎదురుగా శివలింగం ఉంటుంది. రైట్ సైడ్ పొంతులు కూర్చొని ఉన్నారు. ఆపోజిట్గా మనం కూర్చొని అభిషేకం చేస్తూ ఉంటాం. శివుడికి వాటర్ లెఫ్ట్ సైడ్ చిన్న హోల్ ఉంటుంది. అక్కడి నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉండిద్ది. ఆ వాటర్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది ఎవ్వరికీ తెలియదు. ఆ వాటర్తోనే మనం శివుడికి అభిషేకం చేస్తాము. ఈ అభిషేకం వాటర్ తాగితే ఎన్ని అనారోగ్య సమస్యలున్నా అవి పోతాయని నమ్ముతున్నారు బలంగా. ఇంకా క్యాన్సర్ లాంటివి కూడా నయం అవుతున్నాయి అని నమ్ముతున్నారు. అందుకే అభిషేకం వాటర్ బాటిల్స్లో పట్టుకొని వెళ్తూ ఉంటారు. శివుడి దర్శనం అయిన తర్వాతన పైన లెఫ్ట్ సైడ్ వినాయకుడు, దుర్గామాత ఉంటారు. అక్కడ కనిపిస్తుంది కదా గ్యాప్, అందులోంచి లోపలికి వెళ్తే గంగాదేవి ఉంటారు. నాకు తెలిసి ఈ టెంపుల్లోనేమో నేను ఫస్ట్ టైం గంగాదేవిని చూడటం. శివలింగం కింద ఉంటే శివుడికి తల మీద గంగాదేవి ఉంటుంది అంటారు కదా, అలాగా శివుడు కింద ఉంటే పైన గంగా అమ్మవారు ఉన్నారు.
ఆ లోపల ఎక్కడి నుంచి వస్తే ఎవరు తెలియదు. తెలియదంట, ఎక్కడి నుంచి వచ్చేది తెలియదంట. మీరు వంటకు వాడేది ఈ వాటరేనా? ఏం పాడవదు అయితే అసలు వంట? ఏం పాడుకోవచ్చు మెల్లమెల్లగా చూసినావా చాలా ఈ స్టెప్స్ దిగి కిందకి వెళ్తే ఒక చిన్న బావిలాగా ఉంటుంది, చాలా చిన్నది. అందులో నుంచి చిన్న హోల్ ఉంటుంది, శివుడికి అభిషేకం జరిగేది, శివుడి దగ్గరికి వెళ్ళేది. అక్కడికే ఈ వాటర్ వెళ్తాయి. ఆ బావిలోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అన్నది ఎవ్వరికీ తెలియదు. ఆ బావిలో నుంచి మోటార్ వేసుకొని వీళ్ళు వాటర్ వంటకి వాడుతున్నారు. సమ్మర్లో కూడా ఆ వాటర్ లెవెల్ అంతే ఉంటుంది, కిందకి పోదు పైకి పెరగదు. ఏ టైంలో అయినా వాటర్ లెవెల్ మాత్రం అంతే ఉంటుంది. శివుడికి అభిషేకం జరగకముందు ఆ వాటర్ తాగితే బావిలో నుంచి కొంచెం సాల్టీగా ఉంటుంది, కానీ అభిషేకం తర్వాత తాగితే అసలు అలా సాల్టీగా ఏముండదు. 365 days వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఈ గుడి 200 సంవత్సరాల క్రితం నాటి గుడి. ఇక్కడ కనిపిస్తున్న చెట్లు నిండా ముడుపులు ఉన్నాయి కదా, ఈ చెట్టు రావి, వేప, అశోక, అల్లం నేరేడు, మర్రి చెట్టు 5 చెట్లు కలిపి ఉన్నది. స్మెల్ వస్తుంది. ఏం లేదు అసలు. కావట్లేదు. తాగు. మంచిగా ఉన్నాయి. ఆ వాటర్ తాగుతుంటే ఏమన్నా స్మెల్ ఉంటుంది అనుకున్నా, అస్సలు లేదు. చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే, అభిషేకం చేసిన నీళ్ళు. ఈ గుడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంది. ఆ బావిలో పాములు కూడా ఉంటాయంట. మార్నింగ్ టైం అభిషేకం శివుడికి చేయటానికి 3 o'clock టైంకి పాములు వచ్చి అభిషేకం చేస్తాయంట. ఈ గుడి పక్కనే మూసీ నది ఉంది. గుడికి రావటానికి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 143 నుంచి 2.4 కిలోమీటర్. సోమవారం, కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో గుడి చాలా క్రౌడ్ ఉంటుంది, ఫుల్ రష్. కానీ అన్నదానం మాత్రం జరుగుతూనే ఉంటుంది మండేస్ ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి ఈవినింగ్ వరకు. గుడి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది అసలు. ఈ గుడికి 2 గోపురాలు ఉన్నాయి, వైష్ణవ గోపురం, శివ గోపురం. వైష్ణవ గోపురం కిందన బాగుంటుంది, శివ గోపురం కిందన శివుడు ఉంటాడు. ఇంకా గుడికి నాగబంధనం వేసి ఉన్నారు, అందుకే శివ గోపురం పైన అలా నాగపడగ ఉంది. సీనద్ మీద నుంచి కూడా అటు సైడ్ వెళ్తున్నారు. మధ్యలో ఒక కట్టలాగా ఉంది, ఆ కట్ట దగ్గర శివుడి గుడి కూడా ఉంది. అక్కడ దర్శనం చేసుకొని ఆపోజిట్ రోడ్కి వెళ్ళిపోతున్నారు. ఈ గుడి దర్శనం తర్వాత ఇంకో గుడికి వెళ్తున్నాం. ఆ గుడి డీటెయిలింగ్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.